హాయ్ అండి అందరికీ. ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేయాలనో చూద్దాము. ముందుగా దీనికి కావాల్సిన వస్తువులు: బెల్లము, చింతపండు రసము, నువ్వులు, ఎండు కొబ్బరి, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి అండి. ముందుగా పొయ్యి వెలిగించి బాణలి పెట్టి అందులోకి నూగులు వేసుకొని బాగా వేయించుకోవాలండి. నూగులు బాగా వేయితే మంచి వాసన వస్తాయి. అవి ఇట్లా చిటపటలాడుతూ ఉంటాయి. బాగా అలా వేయించుకోవాలండి. ఈ పొడిని మనము నిల్వ చేసి పెట్టుకుంటే ఇది నెల రోజులు కానీ 2 నెలలు కానీ బాగా ఉంటుందండి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండు కొబ్బరి కూడా అలాగే వేయించుకోవాలండి. ఈ పొడి చేసేటప్పుడు మనము గుజ్జు మాదిరి తయారు చేసుకుంటామండి. అలా చేసేటప్పుడు అందులోకి కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకుంటే మీకు ఎన్ని రోజుల వరకైనా కూడా బాగా నిల్వ ఉంటుందండి. బయటే పెట్టుకోవచ్చు. ఇది స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు వేసి వేయించుకోవాలండి. ఇవన్నీ వేయించుకొని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తని పొడి చేసుకోవాలి. ఇలా మనం ఈ పొడిని చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సులభంగా లంచ్ బాక్స్ తయారు చేసుకోవడానికి కానీ అలా బాగుంటుంది. పిల్లలకు కానీ కాస్త త్వరగా వంట పూర్తి అవుతుందన్నమాట. ఇలా మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే బాండట్లో మరి కాసింత నూనె వేసి అందులోకి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, కాస్త కరివేపాకు, వేసుకొని బాగా వేయించుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేయాలి. అలాగే కాస్త శనక్కాయ పప్పులు వేగిన తర్వాత బాగా అందులోకి మనము ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి కాసింత ఉప్పు చేర్చి కొద్దిగా ఇంగువ కూడా వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. కొద్దిగానండి, బెల్లం ఎక్కువ వేస్తే తీపి అవుతుంది. కొద్దిగా ఊరికే టేస్ట్ కోసం. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసుకోవాలండి. ఇది అప్పటికప్పుడు కాబట్టి నేను నూనె కొద్దిగా వేసినానండి. కాస్త బాగా ఎక్కువ వేసుకుంటే నిల్వ ఉంటుందండి. తర్వాత ముందుగానే ఉడికించి రెడీ చేసుకున్న అన్నం తీసుకొని అందులోకి తగినంత ఉప్పు చేర్చి మనము ఈ గుజ్జు తయారు చేసుకున్నాం కదా, ఆ గుజ్జును అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, చాలా సులభంగా అయిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.